హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి శారీ ప్రీ ప్లేటింగ్ అనమాట. చెప్పడం కూడా రావట్లేదు నాకు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్ ఎటు ఉందో చూసుకుందాము. కింది వైపుకు ఉందన్నమాట. పెద్దంచు కిందికే ఉంది కదా, కిందికే ఉంటుంది పాలు. బయట కొంకెళ్ళు కుర్చీళ్ళు పెట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ది కొంచెం పెద్దగా, నెక్స్ట్వే కొంచెం చిన్నగా పెట్టుకోండి, ఒక 1/2 ఇంచు. రెడీ టు వేర్ ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, అలా సెట్ చేసుకోండి. ఫస్ట్ కదలకుండా ఉండడానికి పిన్ పెట్టేసుకోండి. పిన్ పెడుతుంటే సరిగ్గా దిగడం లేదు. ఇలా పిన్ పెట్టేసుకొని ఫస్ట్ది సరి చేసుకోవాలి. సరి చేసుకుని కింద వాటిని కూడా స్ట్రైట్గా పెట్టుకుని సమానంగా ఎగుడు దిగుడు లేకుండా పెట్టుకుని పిన్నీస్ పెట్టుకోవాలి. వీడియోలో విధంగానే మీరు కూడా ట్రై చేయండి. పైనుంచి చూసుకుంటూ బాగుంటే ఒక లైక్ చేయండి. నచ్చితే మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎక్స్ట్రా ఉండకుండా సరి చేసుకుంటూ పెట్టుకోండి. నేను మాత్రం ఇలానే ట్రై చేస్తాను. ఒక్కసారి సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చినంత దూరం సరి చేసుకోగలను అనుకుంటేనే అంత బారు పట్టుకొని సరి చేసుకొని పిన్నీస్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ దూరం అయితే కొత్త వాళ్ళకి కొంచెం రాదు కాబట్టి ఫస్ట్ టైం కొంచెం దూరం పెట్టుకొని పిన్నీస్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం దూరం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కట్టుకోకపోయినా వీక్లీ వన్స్ కట్టుకుంటే అలవాటు అయిపోతుంది. ఇలా పిన్నీస్లు పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. వీక్లీ వన్స్ కట్టుకోవడానికి ట్రై చేయండి. నా సజెషన్ అయితే వీక్లీ వన్స్ నేను కట్టుకుంటాను. ఐడియాలు కూడా వస్తాయి ఎక్కడ ఏం చేయాలో అని. శారీ కట్టుకునేటప్పుడు వీక్లీ వన్స్ కట్టుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ పై ప్లేట్ మంచిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లీట్స్ అన్నీ దానికి సమానంగా లేకపోయినా ఏం కాదు. ఫస్ట్ ప్లీట్ మంచిగా కనబడాలి కాబట్టి ఫస్ట్ ప్లీట్ని ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అన్నీ సరి చేసుకుని పిన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దూరం సెలెక్ట్ చేసుకొని కొంచెం దూరం ఉండాలి కాబట్టి చూసుకుంటూ ఉండాలి. పిన్నిస్ పెట్టుకోగానే వెనక సరిపోయిందా లేదా అని. నేనైతే కొంచెం బారుగానే పెట్టుకుంటాను. వెనక బారుగా ఉంటేనే లుక్ బాగుంటుంది. పిన్నీసులు కూడా పెట్టుకుంటేనే కుర్చీలు ఎటు పడితే అటు పోవు కాబట్టి లుక్ బాగుంటుంది. పట్టు శారీస్ అయితే ఐరన్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి, ముడతలు లేకుండా. చేయకపోయినా ఏం కాదు. హ్యాండ్స్తో ఫింగర్స్తో సరి చేసుకోవాలి. నెయిల్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే శారీ వెంటనే దొరుకుతుంది కాబట్టి ఫింగర్కి. ఇలా సెట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోండి. కిందిది కొంచెం హైట్ వచ్చినట్టుంది చూసారా, సెట్ చేస్తున్నా చూడండి. అలా సెట్ చేసుకోండి. చూసారా, ఇలా సెట్ అయింది చూసారా. ఇప్పుడు పిన్నీస్ పెట్టుకుంటాను. ఇప్పుడు
చూద్దాము లెంత్ సరిపోయిందా. ఇప్పుడు వెనక చూసుకుందాము బారు సరిపోయిందని. సరిపోయింది, ఎగ్జాక్ట్లీ ఇంతే బారు పెట్టుకుంటా నేను ఎప్పుడు శారీ కట్టుకున్నప్పుడల్లా. ఇక్కడ నుంచి రెడ్ శారీ కదా, బాగుంది. ఇప్పుడు ఎంతవరకు వస్తుందో శారీ, సేమ్ శారీ ఎలా కట్టుకుంటామో అలా సెట్ చేసుకుందాము. సెట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడి వరకు పెట్టుకుంటామో మనం అక్కడి వరకు పట్టుకుని పిన్నిస్ పెట్టేసుకోవాలి. టైట్గా పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకుందాం పిన్నిస్. మీరు నాలాగానే కట్టుకుంటారా లేక వేరే విధంగా కట్టుకుంటారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఒకసారి సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్లో వీడియోస్ చూడండి. ఇలా చైర్ మీద వేసుకోండి. పాలు కిందికి వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న దాన్ని చైర్ మీద వేసేసుకున్నాను, ఎందుకంటే కింద పడితే ముడతలు వస్తుంది కాబట్టి. ఇప్పుడు కింద పాటుని కిందికి అనుకుని శారీ అయితే ఎలా కట్టుకుంటామో అలా కట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టుకున్నట్టుగా కట్టుకొని ఇక్కడ వరకు పిన్ వేసి అక్కడి వరకు పిన్ పెట్టేసుకుందాము. అక్కడి నుంచి మిగతా వైపు కుచ్చిళ్ళు పోసుకోవాలి. ఇక్కడ వరకు పిన్నీస్ పెట్టేసుకుందాము. ఈ పిన్నీస్లు పెట్టిన కాడ నుంచి కుచ్చిళ్ళు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో పిన్నీస్ ఎక్కడ ఉంది? చాలా బాగా వచ్చింది కుచ్చిళ్ళకి మాత్రం. వీడియోలో హెయిర్ మాత్రం చిన్నగా ఉంది, కానీ అసలు వేసుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది హెయిర్ మాత్రం. కొంచెం అక్కడ గజిబిజిగా ఉండేసరికి అర్థం కావట్లేదు, అందుకని మళ్ళీ చైర్లోంచి తీసి మంచిగా వేస్తున్నాను. చూసుకోవాలి కుర్చీలు ఎటువైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని చూస్తున్నాను. దీన్ని సెట్ చేసుకొని చైర్లో వేసుకోవాలి. మళ్ళీ కుర్చీలు కంప్లీట్ అయిపోయింది. ఇలా వేసుకొని బల్లా ఉంటే కష్టమేమీ ఉండదు, ఇలా చైర్ మీద వేస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక పిన్నీస్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా సెట్ చేసుకోవాలి. పిన్నీస్ ఎక్కడి వరకు పెట్టుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ది, అది సెకండ్ది, అవతల హ్యాండ్స్ అంత దూరం పెట్టుకోవాలి. చాలా కుర్చీలు వచ్చేటట్టు ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే నేను కొంచెం పెద్దగానే పెట్టుకుంటాను. చీర కట్టుకునేటప్పుడు అయితే ఈజీగానే ఉంది, కానీ ఇప్పుడు మీకు చూపిస్తుంటే కష్టంగా అనిపిస్తుంది కుర్చీలు పెట్టడం. అలా సంఖలో పెట్టుకొని చీరని పెడుతున్నాను కుర్చీళ్ళని. ఇంకొక పిన్నీస్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ కుర్చీళ్ళు వస్తాయి. పెట్టేద్దాము కుర్చీళ్ళని. శారీ మీదైతే బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి కుర్చీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. అప్పుడు కుర్చీలు క్లారిటీగా కనిపిస్తాయి. కట్టుకున్నప్పుడు కూడా మంచిగా కనబడుతుంది శారీ మొత్తం. ఇలాగే ఫ్రెండ్స్, ఇలా హాఫ్ ఇంచ్ కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. అన్నీ సెట్ చేశాక కుర్చీళ్ళు
చేసుకోవాలి. అది ఒక సజెషన్, ఇట్లా వీక్లీ వన్స్ కట్టుకుంటే మాత్రం మీరే వేరే వాళ్ళకి టిప్స్ ఇస్తారు, అలా వస్తుంది కట్టుకోవడం. ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టుకుంటాం. ఎప్పుడో మంత్లీ ఒకసారి అలా కట్టుకుంటే మాత్రం ఏమీ లాభం లేదు. ఇలా పిన్ పెట్టేసుకోండి కదలకుండా. కావాలనుకుంటే కింద మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పట్టుకుని ఇలా సెట్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి సరి చేసుకుంటూ జరుపుకుని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పిన్ పెట్టుకోండి కావాలంటే మీరు. నా దగ్గర పిన్నీస్లు అయిపోయినాయి, అందుకని పెట్టట్లేదు. కింద వైపు లాస్ట్ కూడా పెట్టుకోవచ్చు కదలకుండా ఉండాలి అంటే, పెట్టుకుంటేనే మంచిది. నేను ఎప్పుడు పెట్టను, ఇంకా కట్టుకునేటప్పుడు వచ్చుగా నాకు అని ఇక పెట్టను. పెట్టుకోవచ్చు మీరు, పెట్టుకుంటేనే మంచిది. ఇలా ఫోల్డింగ్ చేసేయండి మిగతా శారీ మొత్తం. ఇది ఉంది కదా కుర్చీళ్ళ కాడ నుంచి ఇట్లా అనుకుని. ఈ ఫోల్డింగ్ చేయడం నాకు అలవాటు లేదు, ఎప్పుడో యూట్యూబ్లో చూశాను వీడియోని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ కుర్చీళ్ళ వరకు స్ట్రైట్గా పట్టుకుని, కుర్చీళ్ళు కూడా ఎలా పోసామో కింది వరకు అలానే కుర్చీళ్ళు పోసుకుని కింద పెట్టేసుకొని ఆ బయట కొంగుని ముడతలు లేకుండా తీసుకుని అలా కింద పెట్టేసుకోవాలి. కింద వైపు సరి చేసుకోవాలి. ఇలా కుర్చీల దగ్గర ఇలా అనుకుని సరి చేసుకుని బయట కొంగుని దాని మీదకి చుట్టుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ శారీ ప్రీ ప్లేటింగ్ చాలా ఈజీ. ఏదో మనం ఫంక్షన్స్ అప్పుడు టెన్షన్స్ వల్ల శారీ కుదరదు, కానీ ఇంత ఈజీ ఏదీ లేదు. అమ్మ వీడియో దిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సర్దుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకుని బయట కొంగుని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా వేసుకొని నేను మర్చిపోయి ఫోల్డింగ్ చేసిన కింద పెట్టేశాను, అది ఊడిపోయింది. పైన పెట్టుకొని దాన్ని రౌండ్గా కుర్చీళ్ళు బయట కొంగుని రౌండ్గా చుట్టేస్తే అయిపోతుంది. నాకు ఎందుకో టెన్షన్ వచ్చేసింది వీడియో అనగానే, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఇదొక్కటి మాత్రం కొంచెం మిస్టేక్ అయింది, శారీ మొత్తం ఓకే. ఇంకొకటి రౌండ్గా చుట్టేసుకోండి, అంతే ఈజీ. ఇది కూడా నేను ఇటు పెట్టబోయి అటు పెట్టాను అంతే, కొంచెం ఇలా చుట్టేయడమే. ఇలా సెట్ చేసుకోవాలి. కుర్చీలు సేమ్ కుర్చీల్లోనే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని బయట కొంగునంతా దాని చుట్టూ చుట్టేసుకోవాలి. టుడే సండే సరిగ్గా మా చింటూ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఏంటో మమ్మీ చేస్తుంది అనుకుంటున్నారు. ఇలా పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్, శారీ ప్రీ ప్లేటింగ్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కవర్లో పెట్టేసుకోవచ్చు.
నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా పిన్నీస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కవర్లో పెడదాము. ఇలా సెట్ చేసుకుని కవర్లో పెట్టేసుకుంటే ఈవెంట్ కానీ ఫంక్షన్ కానీ వెళ్ళేటప్పుడు కవర్ తీసుకుని ఓన్లీ శారీ కట్టుకుంటే అయిపోతుంది. ఓకే, రెడీ టు ఈవెంట్. రెడీగా ఉంచుకుంటే శారీ ప్రిపేటింగ్ రెడీ. అండ్ శారీ ఊరికెళ్ళేటప్పుడు ఇలా రెడీ చేసుకుంటే శారీని మంచిగా కట్టుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.